కుంభరాశి వారికి మార్చి 27 శుక్రవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే ఎస్ మరియు ఆర్ అనే ఈ వ్యక్తుల వల్ల జరిగేది తెలుసుకోండి. ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు, ఒంటరిగా వినండి. మీకు తప్పకుండా ఈ వీడియోలో ఎన్నో అద్భుతాలు మీరు తప్పకుండా చూస్తారండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. రాశి చక్రంలో కుంభరాశి 11వ స్థానం అండి. కుంభరాశి వారు ఎప్పుడు కూడా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రోజున మీరు చాలా అనూహ్యమైనటువంటి మార్పులను మీ జీవితంలో చూడబోతున్నారు కాబట్టి ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని పూర్తిగా వినండి పదే పదే చెప్తున్నాను. ఇక ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్ అనేది ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఈ రోజున మీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క మార్పు చేర్పుల గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు వినండి, పూర్తిగా అర్థమవుతుంది. ప్రతిరోజు చూసేటువంటి ఒక వ్యక్తి మీ చుట్టుపక్కల దాగి ఉన్నటువంటి ఒక ద్రోహి పైకి నవ్వుతూ మీతో మాట్లాడుతూ లోపల మీ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి మీ నీడలా తిరుగుతూ ఉన్నాడు. గత కొంతకాలంగా అతను లేదా ఆమె కొంతకాలంగా మీ దగ్గర నుండి మీ డబ్బును, మీ హోదాను, మీ ఆనందాన్ని, చివరకు మీ కుటుంబాన్ని కూడా దూరం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఇంతకీ ఆ ద్రోహి ఎవరు? ఈరోజు మీకు ఆధారాలతో సహా చెప్పబోతున్నాను. అయితే ఈ విషయాన్ని చెప్పే ముందు తప్పకుండా ఈరోజు అసలు ఆ వ్యక్తికి మీకు ఏ విధమైనటువంటి అంటే ఇది వరకు ఏదైనా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, లేదంటే నూతనపరమైనటువంటి వ్యక్తినా, లేదంటే గతంలో మీకు వారికి ఏదైనా వివాదాలు ఏర్పడినటువంటి వ్యక్తి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం. మీకు కోపం వస్తే ముఖం మీద ఎవరినైనా తిట్టేస్తారండి. అలాగే మీ మీద వెన్నలాంటి మనసు, కానీ ఈ ప్రపంచం మీలా కాదు. అయితే మీరు ఎవరికైనా కష్టం వస్తే అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి ఎవరికైనా కానీ సహాయం చేయడంలో ముందుంటారు. మీ జేబులో ఉన్నటువంటి 10 రూపాయలైనా కానీ ఎదుటి వారికి ఇచ్చేసి మీ పనులు ఉండేందుకైనా కానీ మీరు ఇష్టపడతారు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఒక్కరు కూడా మీ పక్కన నిలబడడం లేదు. అయితే నిజం చెప్పాలంటే, గత కొన్ని రోజులుగా చెప్పాలంటే, మీ జీవితంలో మీరు అనుభవించినటువంటి ప్రతి ఒక్క పెద్ద కష్టం ఏమిటో తెలుసా అండి? నమ్మక ద్రోహం. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. మీరు అన్నం పెట్టిన చేతులే మిమ్మల్ని కాటేస్తున్నాయి. మీరు ఒకరికి గుడ్డిగా నమ్ముతారు, వారి కోసం మీ కుటుంబాన్ని పక్కన పెడతారు. కానీ తీరా సమయం వచ్చినప్పుడు వారు మీ గురించి నలుగురిలో ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మీకు కూడా తెలుస్తుంది. అప్పుడు మీరు పడేసేటువంటి మానసిక వేదన, ఇదంతా కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగతీస్తుంది. మీరు ఒంటరిగా గదిలో కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చారు? అయితే ఈరోజు గ్రహ గోచారం చూసుకుంటే రాహువు మరియు శని ప్రభావం వలన ఈ రాశివారి జీవితంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడబోతుంది. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదు. మీ ఇంట్లో ఒకరు బాగుంటే మరొకరు అనారోగ్యం వస్తుంది. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా అండి? మీ కర్మ వల్ల. అయితే కానీ మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ద్రోహులు కళ్ళు మీ మీద పడడం, మీ చుట్టూ ఉన్నటువంటి మా వీధిలో కావచ్చు, మీ వీధిలో కావచ్చు, మీ కాలనీలో కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు, మీ వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. వారిని ఎలా గుర్తుపట్టాలి? అసలు ద్రోహులకు కొమ్ములు ఉండవు, క్రూరమైనటువంటి ముఖం ఉండదు, చాలా అమాయకంగా కనిపిస్తారు. వారిని ఎలా మేము గుర్తించాలి అనే అనుమానం మీకు రావచ్చు. మీ ఇంటికి వస్తారు, మీతో మాట్లాడతారు, బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా, మీరు ఎంత అదృష్టవంతులని చెప్పి మీ ముఖం మీద మిమ్మల్ని చక్కగా పొగుడుతూ ఉంటారు. కానీ ఆ పొగడత వెనుక ఒక భయంకరమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు దాగి ఉంటాయి. దాన్నే నరఘోష అంటారు. ఆ వ్యక్తికి మీ ఎదుగుదల చూస్తే కడుపులో మంట. మీరు కొత్త బట్టలు కొనుక్కున్నా, మీ ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు వస్తున్నా, లేదంటే మీ భార్యాభర్తలు సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నా, ఆ వ్యక్తులు ఏంటంటే తట్టుకోలేరన్నమాట. వాళ్ళ కళ్ళలో నుండి ఒక విషపూరితమైనటువంటి శక్తి, నెగిటివ్ ఎనర్జీ అనేది మీ మీదకు ప్రసరిస్తుంది. అలాగే ఆ ద్రోహుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూడండి. మొదటి లక్షణం, మీ ఇంటికి వచ్చినప్పుడు పని కట్టుకొని మరీ మీ ఆర్థిక విషయాల గురించి అడుగుతారు. అంటే ఆ స్థలం ఎంత కొన్నారు, ఆ అబ్బాయికి జీతం ఎంత వస్తుంది, మీరేం చేస్తుంటారని పదే పదే గుచ్చి అడుగుతారు. మీ అమాయకత్వానికి బలైపోతారనమాట. అక్కడి నుండి మొదలవుతుంది మీ పతనం. ఇక మీ ఇంట్లో ఎవరికైనా కానీ చిన్న గొడవ జరిగితే చాలు మీ పక్షాన మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ మీ కుటుంబ సభ్యుల మధ్య మరింత ఎక్కువగా చిచ్చు పెడతారు. అంటే మీ భార్యాభర్తల మధ్య ప్రేమే లేదు, మీకు వాళ్ళకి అసలు ఏమిటి సరిపోవడం లేదు, పొంతన లేదు, మీరు ఎంత బాగుంటారో వారింటిలా ఉంటారు వారు అని చెప్పి విషం చిమ్ముతారు. ఇక మీరు ఎప్పుడు కూడా వారి కష్టాలను మీ ముందు ఏకపరుస్తూ ఉంటారు. మీ దగ్గర డబ్బులు బదులు తీసుకుంటారు.
తిరిగివ్వడానికి ఇష్టపడరు. ఇంకా మీకు ఎదురుదాడి చేస్తారు. ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ మీ దగ్గర ఎక్కడైనా కానీ ఉండవచ్చని ఖచ్చితంగా ఉంటారనమాట. ఇక వారు మీ దగ్గర ఉన్నటువంటి ప్రశాంతతను దొంగలించుకుంటూ ఉంటారు. మీరు ఏడిస్తే చూడాలని చెప్పి, మీరు అప్పుల పాలైపోతే బాధపడాలని చెప్పి, మీరు నష్టపోవాలని, ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని చీయనాలని అని చూస్తూ ఉంటారు. ఇది జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ రాశికి నడుస్తున్నటువంటి శత్రుపీడ ఈరోజు. మీ చేతులారా మీ జీవితాన్ని నాశనం చేసుకున్న వారవుతారండి. వారిని దూరం పెట్టకపోతే ఇక మీరు వారిని కేవలం ఒక పురుగు లేదా చెప్పాలంటే కనుక అతి నీచమైనటువంటి స్థానాన్ని వారికి తప్పకుండా కేటాయించే తీరాలి. అంత పెద్ద నమ్మక ద్రోహులు వారు. మీరు మంచి గమనించి ఉంటారు. అంటే వారు వెళ్ళిపోయిన తర్వాత మీ కుటుంబంలో అకారణంగా ఏదైనా గొడవలు స్టార్ట్ అవ్వడం, నిన్నటి వరకు చక్కగా ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా శత్రువులు అరుచుకోవడం, మీ పిల్లలు మీ మాట వినకపోవడం, చదువులు వెనకబడిపోవడం, వాళ్ళకెప్పుడు కూడా లేనటువంటి మొండితనం రావడం, ఇటువంటివన్నీ వచ్చిపోతూ ఉంటాయి. రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, ఉన్నట్టుండి హఠాత్తుగా మేలిక రావడం, భయపడినట్టు ఉండడం, ఒక భారం అలసట, చేతికి వచ్చిన డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోవడం, ఎంత సంపాదించినా డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోవడం, ఇవన్నీ నిలబడకపోవడము, హాస్పిటల్లో ఖర్చులు విపరీతమైనగా పెరిగిపోవడం, రోగాలు పాలవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు తెలియనటువంటి విధంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇదంతా శత్రు ప్రయోగం. మీ జాతక ప్రస్తుతం లగ్నంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అష్టమ స్థానంలో ఉన్నటువంటి దోషాల వల్ల మీరు ఇతరులను నెగిటివ్ ఎనర్జీకి చాలా సులభంగా ఆకర్షితులైతే అవుతున్నారండి. అయితే ఈ ద్రోహుల వలన నుండి మీరు బయటకు రాలేకపోతున్నారు. మీ ఆస్తులు, మీ పరువు, మీ కుటుంబం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీ చేతులారా మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ వస్తున్నాయి. అయితే భయపడిన అవసరం అసలు లేదండి. మీ వెంట భగవంతుడైనటువంటి హనుమంతుడు ఈరోజు మిమ్మల్ని దగ్గరుండి మిమ్మల్ని నడిపిస్తూ శత్రునాశనం చేయబోతున్నాడు అనమాట. ఎవరికి మీరు ద్రోహం చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఏ శక్తి ఏం చేయలేదు. కానీ భగవంతుడు మీకు రక్షణ కవచం ఇస్తే దాన్ని వాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే కదండి. అయితే ఈరోజు చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం అయితే మీరు తప్పకుండా పాటించండి. ఆ ద్రోహులు మీ ఇంటి ఛాయలకు కూడా రాలేరనమాట. మీ జోలికి వస్తే వారి జీవితం వారే నాశనం చేసుకున్న వారవుతారనమాట. కాబట్టి ఈ వ్యక్తుల నుండి, మీరు దుష్ట శక్తుల నుండి తప్పకుండా మీరు బయటపడడానికి, మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవడానికి అత్యంత శక్తివంతమైనటువంటి ఒక చిన్న పరిహారాన్ని అయితే చెప్తాను. ఒక పెన్ను, కాగితం తీసుకొని తప్పకుండా రాసుకోండి. ఈ పరిహారం వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇక మీ ఇంట్లో జరిగేటువంటి మంచి విషయాలు, మీ ఆర్థిక విషయాలు, మీ పిల్లల విషయాలు ఎవరితో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పంచుకోవద్దండి. ముఖ్యంగా చుట్టుపక్కల వారితో అసలు చెప్పుకోవద్దండి. మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది, మేము ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నామని చెప్పుకోవద్దండి. మీ ఆనందాన్ని 4 గోడల మధ్య ఉంచుకొని మీ రహస్యాలు, మీ ద్రోహులకు ఆయుధాలు, మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు లాగేసుకోవద్దండి. ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ మరియు ఆర్ ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఇక కల్లుప్పు తప్పకుండా మీ యొక్క ఈరోజు చెప్పేటువంటి పరిహారానికి చాలా అంటే చాలా మెయిన్ అన్నమాట. ఉప్పు అండి, రాళ్ళ ఉప్పు, కల్లుప్పు అంటారు కదా, ప్యాకెట్ని తీసుకోండి. మీకు ఒక అద్భుతమైనటువంటి మార్గం ఈరోజు మీ జీవితంలో ఏర్పడబోతుందన్నమాట. ఈ శుక్రవారం అలాగే మంగళవారం రోజుల్లో ఇల్లు తుడిచే నీళ్ళలో ఒక గుప్పెడు కల్లుప్పు, కొంచెం పసుపు, 2 చుక్కలు గోమూత్రం వేసి ఇల్లు మొత్తం తుడవండి. ఒప్పుకుంటున్నటువంటి శక్తి ఎలాంటి చెడు వ్యక్తినైనా కానీ, చెడు గాలినైనా కానీ పీల్చేసుకుంటుందన్నమాట. ఈ ఉప్పుకున్నటువంటిది మీ ఇంట్లో మరలా తిరిగి ప్రశాంతత వస్తుంది. అలాగే కుజగ్రహ శాంతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, అలాగే హనుమంతుల వారికి అనుగ్రహం ఈరోజు మీకు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి శుక్రవారం ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ఎర్రటి వస్త్రాలు ధరించి హనుమాన్ చాలీస లేదా సుబ్రహ్మణ్య అష్టకం తప్పకుండా పఠించండి. వీలైతే ప్రతి మంగళవారం ఆవుకి బెల్లం ముక్క తినిపించండి. దీనివల్ల మీ జాతకంలో మరింత ఎక్కువగా మీకు గ్రహస్థితులు అనేవి బలపడతాయి. కాబట్టి అలాగే కుజుడు కూడా మీకు బలంగా ఉంటే మీకు శత్రునాశనం అనేది జరిగిపోతుంది. ఇక ఈరోజు మీ ఇంటి సింహద్వారం గుండా చెడు చూపు లోపలికి రాకుండా, ఆస్కారం లేకుండా ఒక నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా పటిక బెల్లం నల్ల దారంతో కట్టి మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టండి. మీ ఇంటి మీద పడేటువంటి చెడు కన్ను ఆ పటికకు తగిలి పగిలిపోతుంది. కాబట్టి మీ జీవితంలో మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారండి, ఎంతో ఇబ్బందిని కలిగి ఉన్నారు, ఎంతో మానసిక వేదనను పొందారు, మీరు చెడ్డవారయ్యారు, వెన్నుపోటు పొడిచినటువంటి వారు తలుచుకొని ఇప్పటికీ కూడా బాధపడుతున్నటువంటి క్షణాలు ఉన్నాయి. అయితే తప్పకుండా మీ కష్టాలని కూడా తీరిపోయేటువంటి సమయం అనేది ఈ రోజే కావచ్చు. కాబట్టి ఈరోజు నేను చెప్పేటువంటి ఆ ద్రోహులను గుర్తించడానికి, వారిని మీ జీవితం నుండి, మీ ఆలోచనల నుండి శాశ్వతంగా బహిష్కరించడానికి సిద్ధంగా ఉండండి. మీరు పుట్టిందే గెలవడానికి. కాబట్టి మీరు యోధుల వంటి వారు. మీరు ఏడిస్తే మీ శత్రువులు సంతోషిస్తారు. కాబట్టి మీరు నవ్వాలి, మీరు సాధించి చూపించాలి. ఎస్ మరియు ఆర్ అనేటువంటి వ్యక్తులతో ఈరోజు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజున ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా సానుకూలమైనటువంటి మార్పులను మీరు పొందబోతున్నారు.
అలాగే ఉత్తర దిక్కు ప్రయాణం అనేది ఈ రోజున మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అదృష్టపు రంగులు వచ్చేసి ఈరోజు మీకు నీలం కలర్ అలాగే పసుపు కలర్, ఈ రెండు అదృష్టపు రంగులని చెప్పుకోవచ్చు. చూసారు కదండి కుంభరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.